నమస్తే మిత్రులారా, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనము చేయబోతున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనము ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో భాగంగా ఈ రోజులో అడిగినటువంటి ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగానే ఈ రోజు మనకు 11th క్వశ్చన్ చూసినట్లయితే కామన్ గా ఫస్ట్ 11th క్వశ్చన్, ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అండ్ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఏది మిత్రులారా అంటే తెలుగువా కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించే ప్రిఫరెన్స్ ఇస్తాడు, కానీ వేరే లాంగ్వేజ్ గురించి ఇస్తాడా అండి? ఇయ్యడు. కాబట్టి తమిళ్ కాదు, బెంగాలీ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇంగ్లీష్. అంటే ఇక్కడ కామన్ గా చూడండి, యాక్సెప్టెడ్ యాజ్ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియాలో ఏ లాంగ్వేజ్ ను కన్సిడర్ చేశారండి? ఇంగ్లీష్ కు కన్సిడర్ చేశారు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 12th వన్ చూసినట్లయితే కామన్ గా, ఇంగ్లీష్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ అనేటువంటిది ఇండియాలో ఏ సెంచరీలో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది? 15th సెంచరీ కాదండి, 14th సెంచరీ కూడా కాదు, 16th సెంచరీ ఆన్సర్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ బిట్, ఇలాంటి బిట్ వచ్చింది అనుకోండి ఆలోచించకుండా డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి 12th వన్ ఆన్సర్ ఏమవుతుందండి? 3rd వన్ ఆన్సర్ అవుతుంది. 16th సెంచరీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్ చూసినట్లయితే, ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ లెడ్ ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద 20th సెంచరీ వాస్. 20th సెంచరీలో దీని యొక్క గ్రోత్ అనేటువంటిది ఏ రకంగా జరిగింది అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే కామన్ గా మన 16th సెంచరీలో ఇండియాలో ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ చేశారు, కానీ 20th సెంచరీలో దీని యొక్క గ్రోత్ ఎలా ఉంది? బ్రిటిష్ ఇన్వేషన్ కాదండి, ఇంగ్లీష్ ఫోనాలజీయా కాదు. ఫోనాలజీ అంటే మనందరికి తెలుసు, ఫోనాలజీ అంటే ఏంది, మార్ఫాలజీ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా జాన్సన్స్ డిక్షనరీ, అంటే కామన్ గా 1755లో జాన్సన్స్ డిక్షనరీ అనేటువంటిది వచ్చిందండి. ఇందులో కామన్ గా మనకు ఒక కొన్ని వర్డ్స్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ద టూ వరల్డ్ వార్స్ కామన్ గా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20th సెంచరీలో ద టూ వరల్డ్ వార్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి 13th వన్ ఆన్సర్ ఏందండి అంటే 4th వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. డైరెక్ట్ నాలెడ్జ్ బిట్స్ వీటిని ఏం చేయలేము, ఇంకా డైరెక్ట్ పెట్టాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ బిలో ఈస్ రాంగ్. లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి కింద ఇవ్వబడిన ఆప్షన్ లో రాంగ్ సంబంధించింది అంటే తప్పుగా ఏదైతే ఉందో దానికి ఐడెంటిఫై చేయండి. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్, కరెక్ట్ అండి. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ, ఇది కూడా కరెక్ట్ అండి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎక్స్టెండబుల్ అన్నాడు, కానీ లాంగ్వేజ్ అనేటువంటిది ఎక్స్టెండబుల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి మనకు 14th వన్ 3 ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ. కాబట్టి లాంగ్వేజ్ ఇస్ ట్రాన్స్మిట్ కల్చర్, కాబట్టి ఆన్సర్ 14th వన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్ చూసినట్లయితే, ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ రీడింగ్ ఏ లాంగ్వేజ్. నాట్ ట్రూ రీడింగ్ అన్నాడు, అంటే కరెక్ట్ కానటువంటిది ఇది. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్ కల్చర్ ఇందాకనే 14th క్వశ్చన్ లో వచ్చాం, కాబట్టి ఇది కరెక్టే అండి. లాంగ్వేజ్ ఈస్ ఎక్స్టెండబుల్, ఇది కరెక్టే అండి. లాంగ్వేజ్ ఈస్ క్రియేటివ్, ఇది కూడా కరెక్టే అండి. లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్, కానీ లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి మనకు 4th వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం బిట్స్ చేసుకుంటా పోతే లాంగ్వేజ్ అనేటువంటిది ఏ రకంగా ఉంది, ఇంతకుముందు అడిగారు క్వశ్చన్, అదే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మొన్న జేఎల్ ఎగ్జామ్ రాసినటువంటి చాలా క్వశ్చన్స్ అనేటువంటిది రిపీట్ కావడం అనేటువంటిది జరిగినాయి. కాబట్టి ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో వచ్చినటువంటి బిట్స్ ను ఆన్సర్ చేయగలిగితే ఈజీగా మనము మరికొన్ని మార్కులు సంపాదించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ 16th వన్ చూసినట్లయితే, ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ రీడింగ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ రీడింగ్ చేయడంలో నిజమైనటువంటిది కానిది ఏది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. చూడండి, వీ కెన్ సెట్ ఏ స్టాండర్డ్ లెంత్ టు ఏ సెంటెన్స్ కాదండి, మనము స్టాండర్డ్ లెంత్ ని మనము సెట్ చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 16th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండోది చూసినట్లయితే, వీ కెనాట్ ఫైండ్ ఈక్వలెంట్స్ ఫర్ ఎక్స్ప్రెషన్స్.
ఓకే, కాబట్టి 16th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే కామన్ గా మనము 17th వన్ చూసినట్లయితే అకార్డింగ్ టు సైకోలింగ్విస్టిక్ బబ్లింగ్ స్టేజ్ ఈస్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మొట్టమొదటిగా నేను మీకు చెప్పినటువంటి కోడ్ కూడా ఒకటి గుర్తుండాలి మీకు ఇప్పటికీ, ఎందుకంటే నేను కోడ్ చెప్పానండి. ఆ కోడ్ ఒకసారి ఎవరికైనా గుర్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే గర్ల్స్ అంటే గార్గిలింగ్ స్టేజ్, బాయ్స్ అంటే బాబ్లింగ్ అంటే GBSTLS అనేటువంటిది గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను. అయితే ఇక్కడ మనకు ఏజెస్ 0 to 6 అంటే గార్గిలింగ్ స్టేజ్ అండి, 7 to 10 months అనేటువంటిది బాబ్లింగ్ స్టేజ్, 11 to 18 months అనేటువంటిది సింగిల్ వర్డ్ స్టేజ్, 19 to 24 months అనేటువంటిది 2 words లేదా హలో ఫ్రేజెస్ స్టేజ్, 25 to 36 అనేటువంటిది లిస్పింగ్ స్టేజ్, 37 to 60 అనేటువంటిది సెంటెన్స్ ఫ్రేమింగ్ స్టేజ్. కాబట్టి మనందరికీ తెలుసు ఫస్ట్ రెండు గుర్తుపెట్టుకోవాలి. G అంటే 0 to 6, G అంటే 0, బాబ్లింగ్ B అంటే 7 అని గుర్తుపెట్టుకోవాలి. బాబ్లింగ్ అంటే ఇక్కడ మనకు కామన్ గా తెలిసిందండి. ఇక్కడ మనకు ఆన్సర్ 17th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే కామన్ గా మనందరికీ ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. బాబ్లింగ్ స్టేజ్ అనేటువంటిది రెండవది 7 to 10 months, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. 2 to 5 months లేనే లేదు, అదేవిధంగా 15 to 20 లేనే లేదు, 20 to 24 లేనే లేదు. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆ యొక్క ఏజ్ అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఒకటి మనకు తెలిసినటువంటిది ఏంటంటే 7 to 10 months బాబ్లింగ్ స్టేజ్. కాబట్టి కోడ్ G తర్వాత B, ఓకే, GB తర్వాత ST అదే రకంగా LS అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 18th వన్ చూసినట్లయితే కామన్ గా ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఫ్యూచర్ లక్షణం కానటువంటిది, భాషకు సంబంధించినటువంటి ఫ్యూచర్ కానటువంటిది ఏది? ఆర్బిటరీనెస్, ఎస్ కరెక్టే, సిస్టమేటికల్లీ కరెక్టే, క్రియేటివ్నెస్ ఉంటుంది, కలర్ఫుల్ లాంగ్వేజ్ కలర్ఫుల్నెస్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ ఆన్సర్ అవుతుంది. 18th వన్ 4th వన్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ ఇచ్చాడండి. ఇలాంటి బిట్స్ మాత్రం అస్సలకి మనము కోల్పోవద్దు. కాబట్టి 1కి 2 సార్లు చదవాలి, వాటికి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ 19th వన్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఈస్ రాంగ్, ఐడెంటిఫై ఇట్. ఓకే, రాంగ్ గా ఇచ్చాడు చూడండి. ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఏ లాంగ్వేజ్. ఓకే, all languages behave alike, all languages are organic and dynamic. Okay, language does not keep changing or grouping constantly. కానీ ఉంటది అంటే లాంగ్వేజ్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటదండి. ఇప్పుడు ఒకప్పుడు థీ అంటే ఏంటంటే ఒకప్పుడు థీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో యు అని అర్థం కామన్ గా. అంటే మనము లాంగ్వేజ్ అనేటువంటిది కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ చేంజింగ్ ఆర్ గ్రూపింగ్ కాన్స్టెంట్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ నాట్ ఇచ్చింది కాబట్టి మనకు ఈ నాట్ ఇచ్చాడు కాబట్టి 4th వన్ 19th వన్ 4th వన్ ఆన్సర్ అయితే అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. లాంగ్వేజ్ గురించి కానటువంటిది ఏది అనేటువంటిది ఈజీగా ఇస్తూ ఉంటాడు. తర్వాత 20 చూసినట్టయితే అకార్డింగ్ టు సైకోలింగ్విస్టిక్ గార్గిలింగ్ స్టేజ్, నేను ఇందాకనే చెప్పిన GBSTLS అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. గార్గిలింగ్ స్టేజ్ అనేటువంటిది ఫస్ట్ది కాబట్టి 0 to 6 months అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి 20th వన్ ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా అంటే మనకు 0 to 6 months కాబట్టి 3rd వన్ ఆన్సర్ అవుతుంది. సింగిల్ వర్డ్ తర్వాత మనందరికీ తెలుసు, ఇవన్నీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను. చాలా ఈజీ అండి. ఈ రకంగా మనం నేర్చుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. 91st అకార్డింగ్ టు సైకోలింగ్విస్టిక్ లిస్పింగ్ స్టేజ్ ఈజ్. చూడండి, నేను చెప్పాను, ఒక కోడ్ చెప్పాను మీ అందరికి కూడా. ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇప్పటికీ ఈ యొక్క స్టేజ్ల గురించి ప్రతి ఎగ్జామ్ లో కూడా బిట్ వస్తుందండి. కాబట్టి ఆ స్టేజ్లు గుర్తుపెట్టుకోండి. GB చెప్తున్నా మళ్ళీ, GBSTLS ఇవి గుర్తుపెట్టుకోవాలి. G అంటే గార్గిలింగ్ స్టేజ్ మొదటిది, ఇది 0 to 6. అదేవిధంగా B అంటే బాబ్లింగ్ స్టేజ్ 7 to 10 months. అదేవిధంగా సింగిల్ వర్డ్. S అంటే
సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months. అదేవిధంగా 19 to 24 అనేటువంటిది 2 words, 19 to 24 హాలో ఫ్రేజెస్ అని కూడా అంటాం మనము. తర్వాత లిస్పింగ్ స్టేజ్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి, 25 to 36 months. అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అనేటువంటిది 37 months to 60 months. ఈ బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్లో దాదాపుగా ఉండదండి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు లిస్పింగ్ స్టేజ్ అనేటువంటిది అడిగిండు మనకు. కాబట్టి 21 ఆన్సర్ ఏమవుతుందంటే మీరే చెప్తారు. 25 to 36 అనేటువంటిది ఉండదు, ఇది కూడా లేదు, ఇది కూడా లేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈజీ అండి. ఇవన్నీ కూడా జీబీ, ఎస్టీ, ఎల్ఎస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బిట్ అయితే తప్పకుండా చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భాలు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ అండి 22 చూసినట్లయితే కామన్ గా ద ఫాలోయింగ్ ఈస్ నోమ్ చామ్స్కీ అనేటువంటిది పేరు గుర్తొస్తేనే మనకు గుర్తుపెట్టుకోవాలి. సైకోలింగ్విస్ట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సైకోలింగ్విస్ట్ అనేటువంటిది గుర్తుంటే కామన్ గా నోమ్ చామ్స్కీ అనేటువంటిది గుర్తుండాలి. కాబట్టి 22 ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఈజ్ ఏ సైకోలింగ్విస్ట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి నోమ్ చామ్స్కీ గురించి వచ్చినప్పుడు. నెక్స్ట్ 23 చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఫ్యూచర్ లక్షణం కానటువంటిది ఏది లాంగ్వేజ్ కి సంబంధించింది? ఆర్బిటరీనెస్ కరెక్టే ఉంటుంది కదండి, సిస్టమేటికల్లీ కరెక్టే అండి, క్రియేటివ్నెస్ కరెక్టే అండి, కలర్ఫుల్నెస్ రిపీటెడ్ బిట్ అంటే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి కలర్ఫుల్నెస్ అనేటువంటిది ఆన్సర్. ఇది లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి లక్షణం కానటువంటిది అన్నాడు. కాబట్టి ఆన్సర్ 4th వన్ అవుతుంది, కన్ఫ్యూజ్ కావద్దండి. తర్వాత 24th చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ ఇంగ్లీష్, ఇస్ నాట్ ట్రూ రీడింగ్. అసలు రీడింగ్ కు ట్రూ అనేటువంటిది ఏదో తెలిస్తే నాట్ అనేటువంటిది తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. ఓకే, ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇంగ్లీష్ అనేటువంటిది నేషనల్ లాంగ్వేజ్ కాదండి. కాబట్టి మనము ఆన్సర్ రెండోది అవుతుంది. ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగారు, మళ్ళీ వచ్చింది రిపీటెడ్ బిట్ అన్నట్టు. తర్వాత 25th ఒకసారి చూసినట్లయితే మనము కామన్ గా ద ఫాలోయింగ్ వాస్ ద చీఫ్ బిహేవియరల్ అనేటువంటిది మనకు గుర్తొస్తేనే మనకు కామన్ గా నోమ్ చామ్స్కీ గుర్తొస్తే ఏముండాలని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కోఫ్కా, స్కిన్నర్ అనేటువంటిది కామన్ గా మనకు స్టిమ్యులస్ అనేటువంటిది గుర్తుంటది. కామన్ గా వాట్సన్ అనేటువంటిది గుర్తుంటే ఈజీగా మనకు మార్క్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 26 చూసినట్లయితే అకార్డింగ్ టు సైకోలింగ్విస్టిక్ బ్యాబ్లింగ్ స్టేజ్ మళ్ళీ అడుగుతున్నారండి. కాబట్టి 26 ఆన్సర్ అనేటువంటిది ఏముంటుందో ఆన్సర్ అయితే మీరు చేయండి. కాబట్టి జి గుర్తుపెట్టుకోవాలి, GBSSTLS పడతలేదండి, GBSSTLS అనేటువంటిది కోడ్ అండి. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు బ్యాబ్లింగ్ స్టేజ్కి ఆన్సర్ ఏమవుతుందండి 26 ఆన్సర్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, 7 to 10 months. 27 చూడండి, ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అండ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. తెలుగు కాదు, తమిళ్ కాదు, బెంగాలీ కాదు, 4th వన్ ఆన్సర్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి మెథడాలజీ గురించి బిట్ వచ్చిందంటే దాదాపుగా ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 28 అకార్డింగ్ టు సైకోలింగ్విస్టిక్స్ గాగ్లింగ్ స్టేజ్ ఈ చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. మీరు మెథడాలజీ చూశారంటే ఆ యొక్క స్టేజెస్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే 6 స్టేజెస్ ఉంటాయి. ఆ 6 స్టేజెస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కాబట్టి ఆ 6 స్టేజెస్ అయితే మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి గాగ్లింగ్ స్టేజ్ అనేటువంటిది 28 ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి 0 to 6 G, తర్వాత B బ్యాబ్లింగ్ స్టేజ్, తర్వాత STLS ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మనము. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 to 1100, 1100 to 1500 మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుందండి. తర్వాత 1600 to అప్ టు నౌ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఇంగ్లీష్ కి సంబంధించింది ఆప్షన్ ఏమందండి ఇక్కడ 29 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత ఈజీ బిట్స్ అయితే అడుగుతూ ఉన్నాడు, కన్ఫ్యూజ్ కావద్దు, ఇట్లాంటి బిట్ అయితే వదిలిపెట్టవద్దు.
30. Linguistically, modern English differ from the Middle English in what is called. అంటే లింగ్విస్టికల్లీ అన్నాడు. మోడర్న్ ఇంగ్లీష్ డిఫర్ ఫ్రమ్ ద మిడిల్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్ వరకు రావడానికి అందులో ఉన్నటువంటి మార్పులు చేయడానికి ఏమేమి అయినాయి అంటే గ్రేట్ కాన్సోనెంట్ షిఫ్టా కాదండి. ఫస్ట్ వావెల్స్ వస్తాయి, తర్వాత కాన్సోనెంట్స్. కాబట్టి ఇది గ్రేట్ వావెల్ షిఫ్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. 30ది ఆన్సర్ ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందండి? సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. సో 31st క్వశ్చన్ చూసినట్లయితే మనందరం కామన్ గా ద కంట్రీ విచ్ హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ దాన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లాంగ్వేజ్ అయినటువంటి ఈ యొక్క కంట్రీలో ఎక్కువ ఇంగ్లీష్ స్పీకర్ ఉన్నటువంటి దేశం ఏంది అనేటువంటిది అడుగుతున్నాడు. ఫస్ట్ చైనానా? కాదండి. రష్యా కాదండి. జపాన్ కాదండి. ఇండియా. రిపీటెడ్ బిట్ అండి, ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా వచ్చింది. ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. 32 క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ కేప్ ప్రపోజ్డ్ ఏ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ 1956. ఐడెంటిఫై ఇట్. మనందరికీ తెలుసు, హిందీ కాదండి, ఇంగ్లీష్ కాదండి, అఫీషియల్ అండ్ మదర్ టంగ్ ఫార్ములా కాదండి, 3 లాంగ్వేజ్ ఫార్ములా. రిపీటెడ్ బిట్ అండి, కాబట్టి మనము తప్పకుండా అన్ని వీడియోస్ చూస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. 33 చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ బిలో ఇస్ రాంగ్. ఐడెంటిఫై ఇట్. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్, కరెక్టే అండి. ఆర్బిటరీ, కరెక్టే అండి. నాట్ ఎక్స్టెండబుల్ అనేటువంటిది కాదు, ఎక్స్టెండబుల్ లాంగ్వేజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 33 ఆన్సర్ 3 అయితే అవుతుందండి. 3 ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 34 క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా, అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటిది అఫీషియల్ పర్పస్ ఫర్ 15 years గా ఏ ఆర్టికల్ అనేటువంటిది వచ్చిందంటే కామన్గా 3 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 3 అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది 15 years అనేటువంటిది హిందీ మరియు ఇంగ్లీష్ అనేటువంటిది ఉండాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంత ముందులో కూడా ఈ బిట్ రావడం అనేటువంటిది జరిగింది. ఆర్టికల్ 343 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇంత డైరెక్ట్గా బిట్ ఎలా చెప్పగలుగుతున్నాం అంటే రిపీటెడ్ బిట్ కాబట్టి చెప్పగలుగుతున్నాం. చూడండి 35 ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ టేబుల్ ఈజ్ కాల్డ్ ఏ టేబుల్ నాట్ బికాస్ దెర్ ఇస్ ఎనీ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్డ్ టేబుల్ అండ్ ద physical reality which we denote by it which future of language is. అంటే ఒక టేబుల్, అదే టేబుల్ కానప్పటికీ అనేటువంటి ఇట్లా రిలేషన్షిప్ అనేటువంటిది ఏమన్నా ఉందేమో, దానికి బిహైండ్ మీనింగ్ ఏమో ఉందేమో అని చెప్పేటువంటిది ఏంది మిట్లారా అంటే ఇక్కడ ఆర్బిటరీనెస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మనకు టేబుల్, అదేవిధంగా టేబుల్ నాట్ అనేటువంటిది, అదేవిధంగా మ్యాన్ నాట్ అనేటువంటిది బికాస్ ఎందుకంటే అని రీజన్ చెప్తుంటారు. కాబట్టి ఆర్బిటరీనెస్ అనేటువంటిది ఆర్బిటరీ కావచ్చు, ఆర్బిటరీనెస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ బిట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి మీరైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 36 క్వశ్చన్ ద కరెంట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్ అనేటువంటిది కరెక్ట్ అండి. లాంగ్వేజ్ కెనాట్ ఎగ్జిబిట్ అన్నాడు, కెనాట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది కాదు. లాంగ్వేజ్ స్టాటిక్ అసలే కాదండి. లాంగ్వేజ్ అన్ఎక్స్టెండబుల్ కాదు, ఎక్స్టెండబుల్. కాబట్టి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కరెంట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్ అనేటువంటిది లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 31 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37 చూసినట్లయితే అక్విజిషన్ ఈజ్ నాట్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్. అక్విజిషన్ అంటే మనం అక్వైర్ చేయడం లాంగ్వేజ్ని, అంటే నేర్చుకోవడం. ఈజ్ నాట్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్, ఎక్కడ మనకు అసోసియేట్ కాదు. ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది, మదర్ టంగ్ అవుతుందండి, అదే రకంగా లాంగ్వేజ్ ఎట్ హోమ్ అవుతుందండి, థర్డ్ లాంగ్వేజ్ ఫార్ములా. కాబట్టి నాట్ యూజువల్ అసోసియేటెడ్ విత్ అంటే థర్డ్ లాంగ్వేజ్ ఫార్ములా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఆన్సరు 4th one 37 4th one ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 38 చూసినట్లయితే కామన్గా హూ రిమార్క్డ్ ఇంగ్లీష్ యాజ్ విండో ఆన్ ద వరల్డ్. కామన్గా డెఫినేషన్ అండి, ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. కాబట్టి విండో అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అని చెప్పిన చాలా సందర్భాల్లో.
తర్వాత 39 చూసినట్లయితే మనం కామన్గా చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. రాంగ్ స్టేట్మెంట్ ఏది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి అనేటువంటి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ద మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ బ్రాడ్కాస్ట్ కరెక్ట్. ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు ద హైయెస్ట్ లెవెల్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ కరెక్టే అండి. అదే రకంగా ఇట్ ఈస్ లైబ్రరీ లాంగ్వేజ్ కరెక్ట్ అండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ లాంగ్వేజ్ కాదండి. కాబట్టి ఆన్సర్ 39 ఆన్సర్ ఏమవుతుందండి, 4th one ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూసినట్లయితే మనము లాంగ్వేజ్ అక్వైజిషన్ డివైస్ ఈస్ అన్ ఇన్బార్న్ ట్రేట్. దిస్ ఈస్ బిలీవ్డ్ బాయ్. కాబట్టి ఇదైతే ఆన్సర్ అయితే ఈజీగా చెప్పొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే కాగ్నిటివిస్ట్ కాదు, ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ సైకో లింగ్విస్ట్ ఆన్సర్ అవుతుంది. బిహేవ్ కాదు, రియలిస్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 42 సైకో లింగ్విస్టిక్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 41 ఇది ఇంతకుముందు బిట్ అండి. థింగ్స్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దిస్ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ఏమవుతుందండి ఆర్బిటరీనెస్ అనేటువంటిది 41 ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ అండి. ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నాను అంటే ఇంతకుముందు ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. దీనికి రీజన్స్ కూడా చెప్పాము మనం, కాబట్టి టకాటకే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 42 ఇంపార్టెంట్ వర్డ్స్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్. చూడండి, డెఫినేషన్ వర్డ్స్ అనేటువంటిది వచ్చి డెఫినేషన్స్ వేరువేరుగా ఉంటాయి, ఫ్యూచర్స్ వేరువేరుగా ఉంటాయి అని ఇట్లా చెప్పేటువంటిది ఏముంటుందండి కామన్గా ఆర్బిటరీ. కాబట్టి 4th one ఆన్సర్ కావాలి మనకు. 42 ఆన్సర్ 4th one వోకల్ సిస్టమ్. కాబట్టి ఈ రకంగా చాలా సందర్భాల్లో ప్రీవియస్ బిట్స్ ఎందుకు చేయాలి అని ఒకసారి ఆలోచించినప్పుడు ఇట్లా ఈ టకాటక ఆన్సర్ ఎందుకు చేయగలుగుతున్నాం, ఇంతకుముందు బిట్స్ మనం రిపీటెడ్ వస్తున్నాయి. కాబట్టి ఇలా రిపీటెడ్ బిట్స్ కోసము తప్పకుండా మీరు చాలా అన్ని చాప్టర్స్కి వెళ్ళి ఈ రకంగా కావాలంటే తప్పకుండా ఒకసారి లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఫస్ట్ చాప్టర్కి వెళ్ళి మొత్తం మనము ఇక్కడ 42 బిట్స్ అనేటువంటి చేశాము. దీంతో పాటుగా SGTలో వచ్చినటువంటి బిట్స్ కూడా అవి చేసాము. దాదాపు ఒక 50 బిట్స్ అనేటువంటిది మనము ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది చాప్టర్ నుంచి చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా మనం చేసుకుంటే ఈజీగా అయితే మనము బిట్ అనేటువంటిది మిస్ కాకుండా తప్పకుండా ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎనీహౌ తప్పకుండా మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.